యుఎన్ జనరల్ అసెంబ్లీ 80th సెషన్లో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పీచ్ ఇచ్చారు. ఎవరూ చేయలేంతగా, ఇంతకుముందు ఏ దేశాధినేత చేయలేనంతగా, ఇంతకుముందు ఏ అమెరికన్ ప్రెసిడెంట్ చేయనంతగా తాను కృషి చేశానని చెప్పారు. గత 7 మాసాల్లో 7 యుద్ధాలు ఆపానని చెప్పి ఆయన చెప్పారు. ఈ యుద్ధాలన్నీ కూడా అన్ఎండింగ్ వార్స్, వీటికి ఎండ్ అంటూ లేదు, నిరంతరాయంగా జరుగుతున్నాయి. అలాంటి యుద్ధాలు నేను ఆపాను. ఐక్యరాజ్య సమితి కూడా ఆ పని చేయలేకపోయింది, కానీ నేను పెద్ద పెద్ద యుద్ధాలను ఆపానని చెప్తూ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపాడంట, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాడంట, రువాండా మరియు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మధ్య యుద్ధాన్ని ఆపాడంట, థాయిలాండ్ కాంబోడియా మధ్య యుద్ధాన్ని ఆపాడంట, అర్మేనియా అజర్బైజాన్ యుద్ధాన్ని ఆపారంట, ఈజిప్ట్ మరియు ఇథియోపియా మధ్య యుద్ధాన్ని ఆపారంట, సెర్బియా మరియు కొసావో మధ్య యుద్ధాన్ని ఆపారంట. ఇలా 7 యుద్ధాలు ఆపానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. కొన్ని యుద్ధాలు అయితే 30-40 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. అలాంటి యుద్ధాలను నేను ఆపాను. వేల మంది ప్రజలు ఆ యుద్ధాల్లో చనిపోయారు. ఇప్పుడు ఆ యుద్ధాలు నేను ఆపగలిగానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తనను తాను ప్రశంసించుకున్నారు ఐక్యరాజ్య సమితి వేదికగా. ఇక్కడ మే 10వ తారీఖున మనకు తెలుసు, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య తనే యుద్ధం ఆపానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తనకు తాను ప్రకటించుకున్నారు. అయితే భారతదేశం మాత్రం డొనాల్డ్ ట్రంప్ అమెరికా నెగోసియేషన్స్ కాదు, ఇండియా పాకిస్తాన్ మిలిటరీస్ ఒప్పుకున్నాయి కాబట్టి యుద్ధం ఆపాం, కానీ అమెరికా పాత్ర దీనిలో లేదని చెప్పి ఇండియా క్లారిటీ ఇచ్చింది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం మే 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అనేక మార్లు ఇండియా పాకిస్తాన్ మధ్య తానే యుద్ధం ఆపానని చెప్పుకున్నారు.